జనసేన పార్టీ ఫైర్ బ్రాండ్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఆయన మనందరికీ తెలుసు. నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత నిస్వార్థంగా, ఆయన ఎంత బలమైనటువంటి సంకల్పంతో ప్రజల కోసం, ప్రజల నాయకుడే బ్రతుకుతున్నటువంటి నాయకుడు మనం పవన్ కళ్యాణ్ గారిని చూస్తాం. అలాంటి నాయకుడు నాకు తెలిసి జనసేన పార్టీలో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం. ప్రజల కోసం మాత్రమే తను ఎంత ఇబ్బంది పడినా సరే, ఎన్ని కుట్రలు చేసినా సరే, తనలో ఎక్కడా భయం మనం చూడం ఆయనలో. రీసెంట్ గా ఆయనకి సంబంధించి ఆయనే కొన్ని విషయాలు బయటపెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. కొంతమంది ఆయనని చనిపోవాలని కోరుకుంటున్నారు. ఆయన ఏదో చనిపోతే బై ఎలక్షన్స్ వస్తే దాంట్లో గెలిచేయాలని చాలా మంది అనుకుంటున్నారు. అది కూడా నా దగ్గర ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు అని చెప్పి. మనందరికీ తెలుసు, ఆయనకి డెఫినెట్ గా మంచి చేసే ఏ వ్యక్తికైనా సరే శత్రువులు ఉంటారు. ఎందుకంటే మంచి చేసేసారు అంటే అవతల వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదు అని. ఇక్కడ రాజకీయంగా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశే కాదు, ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాల్లో కూడా ఎలా ఉంటుందంటే ప్రజల్ని ఎప్పుడు కూడా ఓటు బ్యాంక్ గానే చూస్తారు. వాళ్ళ అవసరాల్ని ఎక్కువగా వాళ్ళకి ఇచ్చేస్తే, చేసేస్తే, వాళ్ళు ఎదిగిపోతే గవర్నమెంట్ ని తిరిగి ప్రశ్నిస్తారు. లేదా గవర్నమెంట్ ని, నాయకుల్ని, ఎమ్మెల్యేలని, మినిస్టర్లు కావచ్చు, ఎవరినైనా సరే పట్టించుకోరు అనేది వాళ్ళ మైండ్ సెట్ లో చాలా బలంగా ఉంటుంది. కానీ ఈవెన్ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కానీ, బొలిశెట్టి గారి గురించి, మిగతా వాళ్ళ గురించి మనం వదిలేద్దాం. వీళ్ళు ఎక్కడా కూడా అలాంటి ఆలోచన ఇచ్చేటువంటి వ్యక్తులు కదా. అంటే ఒక వ్యక్తి ఎదిగితే నన్ను పట్టించుకోరేమో, నన్ను తొక్కేస్తారేమో అనుకునేటువంటి మెంటాలిటీలో వీళ్ళు ఉండరు. ఇందుకే వీళ్ళంత బలంగా ఎదగటానికి, వీళ్ళంత ధైర్యంగా, అంత గర్వంగా మాట్లాడడానికి వాళ్ళ నిజాయితీయే దానికి నిదర్శనంగా మనం చూడొచ్చు. ఎందుకంటే వీళ్ళకి ఎవరి దగ్గర దోచుకోవాలని ఉండదు, దాచుకోవాలని ఉండదు. ఎవరన్నా ఎదిగితే ఈర్ష్య పడటం అనేది కూడా ఉండదు. వాళ్ళు వాళ్ళలో అది ఉంది కాబట్టే ఉన్నది ఉన్నట్లుగా మొహమాటం లేకుండా చాలా ధైర్యంగా మాట్లాడగలుగుతారు, పోట్లాడగలుగుతారు, యుద్ధం చేయగలుగుతారు. అలాంటి నాయకుడు బొలిశెట్టి గారు. తాడేపల్లిగూడెంలో నిజంగా చెప్పాలంటే ఆయన పడ్డన్ని కష్టాలు, ఆయన్ని ఆర్థికంగా దెబ్బ కొట్టడం కోసం ఎంత దారుణంకి అయినా సరే అక్కడ ఉన్నటువంటి గత ప్రభుత్వ పాలకులు ఆయన ఇబ్బంది పెట్టినా కూడా ఆయన భయపడలా. ఆయనకి సపోర్ట్ చేస్తున్నటువంటి కొన్ని ఊర్ల ప్రజలు కూడా, సార్ మీకు సపోర్ట్ చేస్తున్నామని మాకు నీళ్లు ఆపేశారు సార్ అని అంటే, మినరల్ వాటర్ పంపిస్తా, నా డబ్బుల్లోంచి నేను పంపిస్తా, నేను మినరల్ వాటర్తో స్నానం చేయించాను, వాడు ఆపేస్తే నేను మీకు ఫ్రీగా పంపిస్తా అని ఇచ్చినటువంటి మాట. ఎక్కడా భయపడేటటువంటి తత్వం ఆయనకి లేదు. ఎవరన్నా ఇంటికి వస్తే భోజనం పెట్టకుండా పంపించేటువంటి వ్యక్తి కాదు, ఎంతమంది అయినా సరే. ఎవరన్నా ఆపద అని ఆయన ఇంటి చుట్టుపక్కల కనిపించినా సరే వాళ్ళకి ఆయన ఉన్నంతలో సహాయం, ఆయన ఆస్తులు కరిగిపోతున్నా సరే వాళ్ళకి ఏదో ఒక రకంగా, అంటే ఖాళీ చేతులతో పంపించడం అనేది నాకు తెలిసి ఎవరు చెప్పల. వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు కూడా చాలా మంది, రాష్ట్రం సంగతి మాకు తెలియదండి, ఇక్కడ మాత్రం బొలిశెట్టి శ్రీనివాస్ గారే గెలుస్తారు. ఎందుకంటే ఆయన లాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి ఎక్కడా లేరు. అందుకని ఆయన గెలవాలి. ఆయన చాలా మంచి చూడండి అని చెప్పేవాడు. నేను అక్కడ పబ్లిక్కి సంబంధించినటువంటి మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళు చెప్పినటువంటి విషయం. అందుకే ఆయన ప్రజల నాయకుడు. ఇకపోతే ఆయనకి భయం అంటారా? ఆయన భయపడే మెంటాలిటీ కానీ ఇంకొకటి కానీ ఉండదు ఆయనకి. ప్రజల గురించి చేయాలనుకుని చేసేస్తారు, మాట్లాడాలనుకుని మాట్లాడేస్తారు. ఇది ఆఖరికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సార్లు చెప్పారు. మా జనసేన బాహుబలి మా బొలిశెట్టి శ్రీనివాస్ గారు నన్ను కూడా భయపెడతారు, అవసరమైతే నన్ను కూడా ధిక్కరించి మాట్లాడేస్తారు. ఎందుకంటే ఆయనలో ఆ నిజాయితీ ఉంది. ఆయన నిజాయితీకి ఒక టైంలో నేను కూడా ఇబ్బంది పడతాను ఆ మాటలతో అని ఆయన చెప్పడం. అంటే ఆయన ఎక్కడ మనసులో ఒకటి, బయట ఒకటి, ఇంకొకటి మాట్లాడుకునేటువంటి వ్యక్తిత్వం కాదు. అలాంటి వ్యక్తులు ఈ రోజు రాజకీయాల్లో చాలా అవసరం. అందుకనే నిజంగా చెప్పాలంటే ఇప్పటి వరకు తాడేపల్లిగూడెం ఒక లెక్క, ఇప్పటి నుంచి ఆయన గెలుపుతో ఒక లెక్క. తాడేపల్లిగూడెం రూపురేఖలే ఆయన మార్చడానికి చాలా బలమైనటువంటి సంకల్పంతో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఉన్నటువంటి అవకాశాల్లో ఎన్నో, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నిటిని కూడా ఆయన
అద్భుతంగా వాడుకొని యూజ్ చేసుకుని అక్కడ తాడేపల్లిగూడెం డెవలప్మెంట్కి అక్కడ ఉన్నటువంటి ప్రజల అభివృద్ధి కోసం చాలా బలంగా కష్టపడేటువంటి వ్యక్తి. ఆయన ఇంకా భయపడతారా? ఇకపోతే జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు వెనకాల ఉన్నారు. అదే స్థాయిలో ఆయన కూడా అలాంటి లీడర్, అలాంటి లక్షణాలు, అలాంటి నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి నాయకుడు. ఎవరన్నా టచ్ చేయాలనుకుంటారా? అసలు జన సైనికులతో పెట్టుకుంటే ఎలాంటి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక ఒక రాక్షస రౌడీ రాజ్యాలనే జనసేన నాయకులందరూ కూడా ఉచ్చబోధిస్తారు. ఒకనొక టైంలో నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు టీడీపీ వాళ్ళందరూ కకలావికలం అయిపోయి బయటికి రావాలంటేనే నాయకులతో సహా భయపడిపోతున్న టైంలో పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేస్తే కలిసి వెళ్తున్నామని చెప్పి వాళ్ళు ఇచ్చిన సపోర్ట్తోనే టీడీపీ వాళ్ళు బయటకు వచ్చారు. ఇది ఎవరైనా ఇబ్బందిగా అనిపించిన టీడీపీ వాళ్ళకి ఇది ఫ్యాక్ట్. ఒక్కొక్క జన సైనికుడు, ఒక్కొక్క వీర మహిళ 10 మంది ఇతర రాజకీయ పార్టీలతో సమానం. అంత బలంగా, అంత నికాసైనటువంటి, అంటే నిజం చెప్తున్నా కదా, నిజాయితీతో ఉంటే వాళ్ళకి అంత ధైర్యం కూడా వస్తుంది. అలాంటి నాయకులే, అలాంటి కార్యకర్తలే ఆయన వెనకుండగా ఆయన టచ్ చేయాలనే ఆలోచన కూడా ఎవరికన్నా వచ్చిందంటే ఏ రేంజ్లో ఉంటుందో ఆలోచించండి. జస్ట్ ఆయన మీద ఈ వార్త వస్తేనే రాష్ట్రంలో ఉన్నటువంటి జన సైనికులందరూ కూడా ఆయన మేము ఉన్నామన్నా మీ వెనకాల ఎవరన్నా మిమ్మల్ని టచ్ చేయాలంటే ముందు మమ్మల్ని టచ్ చేయాలని చెప్పి తాడేపల్లిగూడెంకు సంబంధించినటువంటి జన సైనికులందరూ కూడా అలర్ట్ అయ్యారు. ఎవరో చెప్పండి మేము చూసుకుంటాం, అవసరంలా. ఆయనే ఒక ధైర్యం, ఆయనే ఒక వాళ్ళందరికీ ధైర్యం ఇచ్చేటువంటి నాయకుడు. ఆయన కాపాడుకోవడం అనేది కూడా ఆయనకు తెలియదేంటి? ఇలాంటి వాళ్ళని ఎంతో మందిని చూసుంటాడు ఆయన. నిజాయితీతో ఉన్నప్పుడు ఎంతో మంది బెదిరిస్తారు, ఎంతో మంది నాయకులు కావచ్చు, అధికారంలో లేనప్పుడు ఎంతో మంది ఆయన బెదిరించారు, ఎంతో మంది ఇబ్బంది పెట్టారు, ఎక్కడ భయపడలేదు. డిబేట్స్ లో కానీ మీరు చూసుకుంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారు అనే వ్యక్తి ఉన్నాడు అంటే అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు దడబడిపోయి భయపడిపోయి పక్కకి వెళ్ళిపోయి మేము ఈ రోజు డిబేట్కి రామని చెప్పేవాళ్ళు. అలాంటి పరిస్థితులు ఉండేవి. అలాంటిది ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అందరినీ సమన్వయంగా చూసుకుంటూ అందరి కార్యకర్తలను కూడా, అంటే వేరే పార్టీలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కూడా చాలా వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే తీర్చడంలో కూడా ఆయన ఎటువంటి భేదాభిప్రాయాలు చూపించట్లేదు. అంత నిస్వార్థమైనటువంటి మనిషి. ఆయన టచ్ చేయాలన్న ఆలోచన ఎవరికైనా వస్తే ఏమవుద్దో మనం చెప్పాల్సిన అవసరం లేదు.